బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన దళిత క్రైస్తవ ఐక్యవేదిక సమావేశంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి అంత్యక్రియలు క్రైస్తవ పద్ధతిలోనే చేస్తానని తెలిపారు. హల్లెలూయా అంటున్న తమ్ముంటే ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేయండి అంటూ ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. దళిత క్రైస్తవుల గుర్తింపు, రిజర్వేషన్లు, దళితవాడ పంచాయతీలు ఏర్పాటు అంశాలపై ఆయన డిమాండ్ చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అలాగే 2029 ఎన్నికల్లో తమ డిమాండ్లను అంగీకరించే వారికి మద్దతు ఇస్తామని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన క్రైస్తవుడు అయినప్పటికీ కూడా ఆయన ఎవరు కూడా క్రైస్తవుడు మాల్మాస్టర్ అంటున్నారు. మరి ఏంటి ఆయన క్రైస్తవుడు ఏం ఉపయోగం? నేను మాట్లాడాలనుకున్న పాయింట్ అది. ఆయన ఏదైతే అండి, మరి మా నాన్నగారి తండ్రి ఆయన పేరు పాతాళ పెంటయ్య గారు, ఆయన హిందువు అలానే ఉన్నారు. మరి ఆయన ఎలాంటి హోదాను చూశాడో రకమాలగా ఏ కులంలో ఉన్నాడో జీవితాంతం అదే కులంలో ఉన్నాడు. మరి క్రైస్తవుడిగా ఉన్నటువంటి ఇంకొక ఆయన కూడా అదే కుల వివక్షణ ఉంది. కాబట్టి ఇక్కడ ప్రూవెన్ ఫ్యాక్ట్ ఏంటంటే మతం మారినంత మాత్రాన కులం అనేది కుల వివక్ష. కులం అనేది మన ఒంటి మీద ఉన్నటువంటి చర్మం లాంటి. ఈ చర్మం పోదు. నువ్వు పుట్టినప్పుడు ఏ చర్మం ఉంటుందో, ఏ రంగులో ఉంటుందో, చనిపోయేదాకా కూడా అదే ఉంటుంది. ఈ మతం అనేది మనం వేసుకునే బట్టలు. ఇది మార్చుకోవచ్చు. ఈరోజు హిందూయిజంలో ఉండొచ్చు, రేపు క్రైస్తవంలోకి రావచ్చు, ఎల్లుండి మళ్ళీ బుద్ధిజంలోకి వెళ్ళొచ్చు, అవతల ఎల్లుండి ఇస్లాంలోకి వెళ్ళచ్చు. ఇది కానీ చర్మం మారుతుందా? కాబట్టి కులం అనేది పుట్టుకతో వచ్చింది. నువ్వు చనిపోయినా కానీ పోదు. ఎందుకంటే చనిపోయిన తర్వాత నిన్ను ఎక్కడ ఖననం చేయాలో కూడా నీ కులమే నిర్ణయిస్తుంది. ఎక్కడ పడితే అక్కడికి నేను రాను. సవర్ణుల ఈ శ్మశానానికి నిన్ను రాను. మళ్ళీ అంటరాని వాళ్ళ శ్మశానం ఎక్కడైతుందో అక్కడికి వెళ్ళాలి. అక్కడేంటి ఆచారం? అక్కడ కాల్చడం లేదు. అంటరాని వాళ్ళ శ్మశానాలు పూడ్చటమే ఆచారం. కాబట్టి పూడిస్తారు. పూడ్చిన తర్వాత సమాధి కడతారు. ఇదిగో ఇది క్రైస్తవం అంటే. మీకు తెలియదు ఏంటంటే సమాధి చేయడం అనేది ఈవెన్ బ్రాహ్మణుల్లో ఉంది. కొన్ని తెగలు కేవలం క్రైస్తవుల్లో మాత్రమే లేదు, మిగతా వాళ్ళలో కూడా ఉంది. ఇది తెలుసుకోవాలి. వివక్ష పోనప్పుడు, అంటరాంతరం పోనప్పుడు ఈ సౌకర్యాలు ఎందుకు పోవాలి? కాబట్టి నేను చెప్పేది ఒకటే సోదరులారా, రాబోయే రోజుల్లో మనమందరం కూడా ఒకటే మాట, ఎవరైతే దళిత క్రైస్తవుల్ని దళితులుగా గుర్తిస్తారో వారికి మాత్రమే మన ఇక ఊహించే ముందు ఒక్క ముక్క చెప్తాను. దళితవాడ పంచాయతీ ఖచ్చితంగా కావాలని చెప్తున్నాం. ఎందుకు అని అంటే 4000 పంచాయతీలు వస్తాయి. ప్రతి దళితవాడ, మాలపేట, మాదిగపల్లి అన్ని కూడా పంచాయతీలు అయితే అక్కడ ఈ 4000 పంచాయతీలో 4000 మంది సర్పంచులు, 4000 మంది ఉప సర్పంచులు, 20,000 మంది వార్డు మెంబర్లు ఉంటారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి ఫోన్ ఇన్ లో అందిస్తారు. ఎస్ మురళి, చెప్పండి. గుడ్ మార్నింగ్ గగన. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ భీమవరం బేతానిపేట గర్ల్స్ హై స్కూల్ దళిత క్రైస్తవ ఐక్య మహావేదిక సభలో అయితే ప్రసంగించారు. ముఖ్యంగా సునీల్ కుమార్ అయితే ఘాటు వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. దళిత క్రైస్తవులకు గడ్డు పరిస్థితి వస్తుందని చెప్పి 2010లోనే ఆలోచన వచ్చింది. 2018 శ్రీకాకుళంలో 50,000 మందితో సమావేశం నిర్వహించి దళిత క్రైస్తవులను దళితులుగా గుర్తించాలని కోరుతూ కూడా చంద్రబాబుకి వినతి పత్రం ఇచ్చాం. చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించారు. అలాగే చంద్రబాబు కూడా మాకు సంఘీభావం తెలిపారంటూ కూడా చెప్పారు. అలాగే
దళితవాడ పంచాయతీని ఏర్పాటు చేయాలి. అంటే 2024 ఎన్నికల్లో జగన్ను కూడా కోరాం. అంత ముఖ్యంగా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టికెట్లు మేము అడుక్కోవడం లేదు. మా పిల్లలకి రిజర్వేషన్ వాడట్లేదు. ముఖ్యంగా మా వాళ్ళందరూ కూడా అమెరికాలో చదువుతున్నారు. అక్కడ రిజర్వేషన్లు ఉండవు. ఎన్ని అడ్డంకులు కల్పించినప్పటికీ కూడా దళితులకు అవమానం జరిగిన చోటే, దాడి జరిగిన చోటే మహాసభను పెట్టుకున్నాం. అంటే నిన్న జరిగిన మహాసభకు కూడా ఎస్పీ అనుమతి ఇవ్వలేదు. కోర్టుకెళ్ళి అనుమతి తెచ్చుకున్నాం. అంటే ఇంట్లో బైబిల్ ఉంటే క్రైస్తవుడు కాదా? హైకోర్టు చీఫ్ జస్టిస్ భట్టు దేవానంద్ తీర్పుపై ప్రభుత్వం రాష్ట్ర అన్ని ప్రాంతాల్లో ప్రజలు అవగాహన కల్పించాలి. బ్యాంకులకు కన్నాలు వేయటం నేరం, చర్చలకు వెళ్ళటం నేరం కాబట్టి కూడా చాటు యాక్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంటుంది. మతం మారినా కూడా కులం పోదు. సమాధి చేయటం బ్రాహ్మణుల్లో కూడా ఉంది, బ్రాహ్మణ తెగల్లో కూడా ఉంది అంటూ కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది జగన్. ఎస్ రైట్ మురళి. అయితే అక్కడ క్రైస్తవ పద్ధతులు అంటే ఎప్పుడైతే చర్చ్కు వెళ్తారో అక్కడ కులాన్ని తీసేయాలంటూ వచ్చిన విమర్శలపై అసలు అక్కడి వారు ఏ విధంగా స్పందిస్తున్నారు? అంటే ఇప్పుడు ఈ రిజర్వేషన్లకు సంబంధించి చర్చలకు వెళ్ళే దళితులు ఎవరైతే ఉన్నారో వారికి రిజర్వేషన్ రాదు అని చెప్పిన నేపథ్యంలో అయితే వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు. అంటే మేము మతం మారినా కూడా కులం మారదు, మా కులం ఆధారంగా మాకు రిజర్వేషన్లు కల్పించాలంటూ కూడా ఆ ప్రభుత్వాన్ని కోరే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా సునీల్ కుమార్ సభలో అయితే ఈ దళితులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారని చెప్పుకోవచ్చు. అంటే నిన్న జరిగిన సభకు అక్కడ ఎస్పీ పర్మిషన్ ఇవ్వనప్పటికీ కూడా హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకునే పరిస్థితి ఉంది. ప్రభుత్వంపై గట్టిగా పోరాడైనా సరే రిజర్వేషన్లు సాధిస్తామంటూ కూడా, అంటే ముఖ్యంగా మా పిల్లలందరూ కూడా అమెరికా లాంటి దేశాల్లో చదువుతున్నారు. మా పిల్లలకు రిజర్వేషన్లు అక్కర్లేదు. అంటే ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు మాకు తమాషా ప్రకారం రావాల్సిన రిజర్వేషన్లు కల్పించాలని అడుగుతున్నాం. మేమైతే సీట్లు అడుక్కోవట్లేదంటూ కూడా కామెంట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి కదా. ఎస్ మురళి, అలానే చూసుకున్నట్లయితే అంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా ఎస్సీలకు ప్రత్యేకంగా అప్లై అవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ఎస్సీ యాక్ట్ కూడా అప్లై అవ్వదు అంటూ కూడా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది మనం చూసాం. దీనిపైన అసలు ఏ విధంగా స్పందిస్తున్నారు? ముఖ్యంగా ఇప్పటికే ఎస్సీ ఎస్టీ యాక్ట్కు సంబంధించి ఇప్పటికే పలుమార్లు కోర్టులు వీటిపై కూడా అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్లు పెడుతూ కూడా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా కొన్ని రుజువు కావడంతో అయితే ఎస్సీ ఎస్టీ యాక్ట్ను అయితే సవరణ దిశగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ యాక్ట్లు నిర్వీర్యం చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ప్రతి చిన్న విషయం జరిగినా కూడా యాక్ట్లు పెడుతూ కూడా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితిని అయితే కోర్టు తీవ్రంగా పరిగణించింది. వీటికి సంబంధించి ఒక డిఎస్పీ స్థాయి అధికారి విచారణ చేసిన తర్వాత ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో అంటే ఇప్పటికే ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించి పూర్తిగా ఆగిపోతున్న పరిస్థితుల్లో ఈ విధంగా కోర్టులు తీర్పు రావడంపై కూడా దళిత సంఘాలు తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. రైట్ మురళి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.